గారు ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ, హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మా మిత్రులు ఒక మంచి సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరుపుకొని మంచి సినిమాగా వచ్చి వారికి మంచి లాభాలు వచ్చే విధంగా సినిమా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా చేయగలుగుతారనే నమ్మకం నాకు ఎలా ఉందంటే, ఆయన ఇండస్ట్రీలో చాలా రోజుల నుండి ఉండి మంచి ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి మంచి బడ్జెట్లో మంచి సినిమాని చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మంచి సినిమాలు చేసే చిన్న సినిమాలకి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే రిలీజ్ అయిన చాలా సినిమాలు పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతూ ఉన్నాయి. సబ్జెక్ట్ బాగా ఉంటే డెఫినెట్గా సినిమా హీరో ఎవరైనా చూడకుండా సినిమాలు చూస్తూ ఉన్నారు. అలాగే సినిమా సబ్జెక్ట్ పైన మంచి అవగాహన ఉన్న మా డైరెక్టర్ తోటకృష్ణ గారు కూడా దీనికి డైరెక్టర్ కాబట్టి చాలా సినిమాలు ఆయన చేసి ఉన్నారు. ఇప్పుడు దాదాపు 10-12 సినిమాలు చేసి ఉన్నారు. వారు కూడా ఒక సినిమా డైరెక్షన్ చేసి ఉన్నారు. ఉన్మాది అనే సినిమాను డైరెక్షన్ చేసి ఉన్నారు. కాబట్టి ఇది ఎక్స్పీరియన్స్లో ఉన్న డైరెక్టరు, ప్రొడ్యూసరు ఉన్నారు. దానికి వీరికి పూర్తి సహకారాన్ని మా సురేందర్ రెడ్డి గారు అందిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా తొందరగా కంప్లీట్ అయి మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చిన్న సినిమాలకి థియేటర్స్ కూడా పర్సెంటేజ్ విధానాల్లో కొందరు ఎగ్జిబిటర్స్ లీజులో ఉన్న ఒకరిద్దరు పర్సెంటేజ్ విధానంలో కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి చిన్న సినిమాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అలాగే రిలీజ్ కావడానికి కూడా మంచి సోర్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ చాలా బాగా ఉంది. రిలీజ్ అయిన ఎక్కువ పర్సెంట్ సినిమాలు ఎక్కువ శాతం సక్సెస్ఫుల్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలు కూడా మా ఎస్వి రావు చేసే సినిమా కూడా సక్సెస్ అయ్యి క్లోజ్ ఫ్రెండ్. సినిమా పరిశ్రమలో వచ్చి నుంచి మేము బాగా క్లోజ్గా ఉన్నాం. మేము వరాలు అంటుంటాం. అయితే ఎస్వి రావు సినిమాలు తీయడంలో ఘనుడు, రిలీజ్ చేయడంలో కూడా ఘనుడు. మరి అదేవిధంగా తోటకృష్ణ ఎన్నో సినిమాలు తీశాడు. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మంచి సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు నిష్ణాతులే. ఒకరు కొత్త, ఒకరు పాత ఉంటే ఇబ్బంది అయ్యేదేమో, కానీ ఇద్దరు సినిమా పరిశ్రమలో మంచి నిష్ణాతులు. కాబట్టి నాకు ఈ భవంతి 108 ఎస్వి రావుకి మరి తోటకృష్ణ గారికి ఒక మంచి సినిమా అవుతుంది. మా సురేందర్ రెడ్డి అన్న ఎప్పుడు రాడు మీడియా ముందుకు, కానీ ఈరోజు వచ్చిందంటే ఆయనకు ఎస్వి రావు మీద ఉన్న ప్రేమతో వచ్చాడు. సో గ్రేట్. అదేవిధంగా ప్రొడ్యూసర్ మా సెక్టార్ చైర్మన్ మరి ఆర్కే గౌడ్ గారు, చిన్న నిర్మాతలు ఎమ్మటుండి ప్రోత్సహించే మోహన్ గౌడ్ గారు, వీరందరూ కూడా వివరాలు ఆయన వదలట్లేదు. ఎవరైతే ఉండాలో ఆయన కోర్ కమిటీ తోటి సినిమాని ముందుకెళ్తుంది. భవంతి 108 కూడా మంచి పేరు రావాలి. వివరాలకి ఇంకెన్నో సినిమాలు తీయాలి. కార్మికులకు కూడా ఎంతో పనులు ఇవ్వాలని కోరుతూ మీడియా ఎంటర్టైన్మెంట్పై ఫస్ట్ ప్రయత్నంగా ఈ కొత్త బ్యానర్ మీద స్టార్ట్ చేశాను. ఇది ఒక మంచి కథ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. ఈ మధ్య అర్రర్ సినిమాలు అన్నీ వచ్చినాయి, రొటీన్గా ఉన్నాయి. అవి అసలు దీంట్లో అర్రర్, సస్పెన్స్, రొమాన్స్ అని ఉంటుంది. కానీ అర్రర్ అనేది సెకండ్ ఇంటర్వెల్ బ్యాక్ వరకు ఎవరికి తెలియదు. ఈ సినిమా ఒక సైలెంట్ లవ్ మీద వెళ్తుంటుందండి. ఇది లవ్ అండ్ కామెడీ మీద. తర్వాత ఈ సినిమాని ఒకే షెడ్యూల్లో గూడూరు అండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 26 నుంచి నెక్స్ట్ మంత్ 26 లోపు కంప్లీట్ చేయాలనేది నా ప్లాను. తర్వాత గూడూరులో ఎస్వి కాలేజీలో మేము ఈ షూటింగ్ అంతా ప్లాన్ చేసాము. ఈ సభకి ఈ లోగో ఆవిష్కరణకి చీఫ్ గెస్ట్గా వచ్చిన రామకృష్ణ గౌడ్ గారికి, సురేందర్ రెడ్డి గారికి, సాయి వెంకట గారికి, మోహన్ గౌడ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ చిత్రం ప్రత్యేకంగా లొకేషన్ చూసాం. చాలా లొకేషన్లు. గూడూరులో ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కేఆర్ రెడ్డి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు కలిసి అక్కడ ఎస్వి ఫిల్మ్ అకాడమీ పెట్టారు. దాంట్లో కొంత ఆర్టిస్టులని అంతా కలిసి చేసి దాదాపు గ్రౌండ్ వర్క్ బాగా చేశాము. ఈ 26 నుంచి ఈ షూటింగ్ గూడూరు పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నామండి. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాం.